ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 33.31% పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. తమిళనాడులో ఈరోడ్ ఈస్ట్, ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్లోనూ బైపోల్స్ జరుగుతున్నాయి. ఈరోడ్లో 42.41%, మిల్కీపూర్లో 44.59% పోలింగ్ నమోదైంది. ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇలంగోవన్ మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఢిల్లీలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్లకు తరలిచ్చి ఓట్లేస్తున్నారు ప్రజలు. దొంగ ఓట్లు నమోదవుతున్నాయని ఆప్ బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేస్తున్నారు. సీలంపూర్ ప్రాంతంలో బుర్కాలో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించింది బీజేపీ. మహిళా సిబ్బందితో ఐడెంటిటీ తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు కాషాయ నేతలు. సీఎం అతీషి వ్యక్తిగత సిబ్బంది వాహనంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సరేకాలేఖాన్ పోలీస్ స్టేషన్ దగ్గర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బారికేడ్ల దగ్గర తనను నెట్టేశారని ఆరోపించారు సిసోడియా. మరోవైపు చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పేదలు బస్తీ ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించడం లేదని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు 13,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,56,00,000 మంది ఓటేనున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 33.31% పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. తమిళనాడులో ఈరోడ్ ఈస్ట్, యూపీలోని మిల్కీపూర్లోనూ బైపోల్స్ జరుగుతున్నాయి. ఈరోడ్లో 42.41%, మిల్కీపూర్లో 44.59% పోలింగ్ నమోదైంది. ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇలంగోవన్ మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ ల్యాబ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? సీలంపూర్, జంగ్పురా ఇట్లా కొన్ని ఏరియాస్లో మాత్రం ఇటు పోలీసులకి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల మధ్య ఘర్షణాత్మక వాతావరణంలో ప్రస్తుతానికైతే పోలింగ్ నడుస్తూ ఉంది. కీలకంగా మనీష్ సిసోడియా అలాగే సౌరభ్ భరద్వాజ్ గతంలో మంత్రులుగా పనిచేశారు. అలాగే సీలంపూర్ ఏరియాలో అయితే ఇటు బుర్కా ధరించి ఓట్లు వేయడానికి వస్తున్నారు మహిళలు, ముస్లిం మహిళలు. దాంతో ఫేక్ ఓటర్స్ ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉందంటూ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి అబ్జెక్షన్ రేజ్ చేయడంతో అక్కడ కొంత ఇటు రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్ల మధ్య కొంత డిస్టర్బెన్సెస్ అనేది కూడా జరిగింది. ప్రస్తుతానికైతే వాటినన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేశారు. ప్రస్తుతానికైతే పోలింగ్ నడుస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రస్తుతానికి సుమారు 33% పైగా పోలింగ్ అనేది కూడా నమోదైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బిజినెస్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి కరోల్బాగ్ ఏరియా అలాగే చాందినీ చౌక్ ఈ 2 ఏరియాస్లో కూడా చాలా తక్కువ పోలింగ్ అనేది కూడా నమోదవుతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అది కొంత బిజినెస్ జరిగేటువంటి ఏరియాస్ అవి. ఈ వాణిజ్య సముదాయాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా స్టూడెంట్స్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా కరోల్బాగ్ ఏరియాలో నివసిస్తూ ఉంటారు. అక్కడ కొంత పోల్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంది. ఎలైట్ పీపుల్ కూడా ఎక్కువగా ఉండేటువంటి సెంట్రల్ ఢిల్లీ ఇట్లాంటి ఏరియాస్లో కూడా పోల్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంది. ఇక మిగతా అన్ని ఏరియాస్లో కూడా ఈస్ట్ ఢిల్లీ కావచ్చు, లేకపోతే నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఇట్లాంటి ఏరియాస్లో అయితే మంచి పర్సంటేజ్ తోటి అయితే పోలింగ్ అనేది కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 3 ఇష్యూస్కు సంబంధించి కీలకంగా సీలంపూర్లో కొద్దిసేపు ఓటర్ల మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, వాటిని సార్ట్అవుట్ చేశారు. తర్వాత సౌరభ్ భరద్వాజ్ కొన్ని కీలకంగా అలిగేషన్స్ అనేది కూడా చేశారు. కావాలనే రోడ్ బ్లాక్ చేసి ఇటు పేద మధ్యతరగతి వారికి సంబంధించి ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అటు సౌరభ్ భరద్వాజ్ చేస్తే, మనీష్ సిసోడియా కూడా పోలీసులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు అనేటువంటి ఆరోపణలను ఇటు జంగ్పురా నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన కూడా పోలీసులకు వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలనే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు డబ్బులు పంచుతూ ఉన్నారు, ఇటు ఫ్రీబీస్ తోటి ఓటర్లను మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలను ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తుంటే, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఇటు అతిశి కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరే వారి ఓటమిని చెప్తుంది అనేటువంటి కామెంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతానికైతే పోలింగ్ అయితే ప్రశాంతంగా ఈ 3 ఏరియాస్ మిగతా అన్ని ఏరియాస్లో కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతూ ఉంది.
సెంట్రల్ ఢిల్లీకి సంబంధించి ఎలైట్ పీపుల్ కావచ్చు లేకపోతే వివిఐపీలు వారందరూ కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాణ్ భవన్లో రాహుల్ గాంధీ, లోధి ఎస్టేట్స్లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు, అలాగే రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఈసారి పోల్ పర్సంటేజ్ ఏ విధంగా ఉండబోతుందా అనేటువంటి చర్చ, అది కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతుందా అనే దానిపైన కూడా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తూ ఉంది. కీలకంగా లాస్ట్ టైం పోల్ పర్సంటేజ్ సుమారు 60% పైగా పోల్ పర్సంటేజ్ అయితే నమోదైంది. మధ్యాహ్నం వరకే 33% నమోదైంది. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్కు సమయం ఉంటుంది. 6 గంటల వరకు ఎవరైతే లైన్లలో వేచి ఉంటారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోల్ పర్సంటేజ్ ఈ రిమైనింగ్ 6 అవర్స్లో పోల్ పర్సంటేజ్ ఏ మేరకు నమోదవుతుందా అనేటువంటి దానిపైన గెలుపు అవకాశాలు అనేది కూడా డిపెండ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా పోల్ పర్సంటేజ్ పెరిగే దిశగా ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఇటు సోషల్ మీడియా కావచ్చు, ఇప్పటివరకు జరిగినటువంటి ప్రచారాల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ అందరూ కూడా విజ్ఞప్తులు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ సెంట్రల్ ఢిల్లీ ఇట్లాంటి ఎక్కువ ఎలైట్ పీపుల్ ఉండేటువంటి ఏరియాస్లో కొంత పోలింగ్ పర్సంటేజ్ అనేది కూడా తక్కువగా నమోదవుతుంది. దాన్ని సాయంత్రం వరకు ఏమైనా కవర్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా సాయంత్రం 6:30కి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమయం ఇచ్చింది. అప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఈలోపు పోల్ పర్సంటేజ్కి సంబంధించి ఇంత చర్చ అయితే నడుస్తుంది. ఇక కీలకంగా 3 పార్టీలు కూడా ఢిల్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్స్ అనేది కూడా పెట్టాయి. 1998 తర్వాత బీజేపీ అసలు ఢిల్లీలో గెలవలేదు. 2013 తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిందే లేదు. ఈ 3 పార్టీలు కూడా ఈసారి మరొకసారి ఢిల్లీలో అధికారాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనేటువంటి దిశగానే ప్రయత్నాలు చేశాయి, ప్రచారాన్ని చేశాయి. మేనిఫెస్టో నుంచి మొదలు పెట్టుకుంటే అభ్యర్థుల వరకు ప్రతి దాంట్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ డే మాత్రం చాలా వరకు ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఏరియాస్లో రేజ్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా బస్తీలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్లో ఓట్ల తొలగింపు అనేది ప్రస్తుతానికైతే వివాదంగా మారింది. వాటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏం చెప్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. శ్రవంతి.